అసలు అత్తగారికి అకస్మాత్తుగా ఏమై ఉంటుంది? అమ్మగారికి తన చిన్న కొడుకు గుర్తొచ్చుంటాడు. ఆయనకు కూడా గౌరక్కయ్య చేతులతో చేసిన క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం. నేను వెళ్తున్నా. ఈ మాలిష్ పిల్లకి మా కార్తీక్ గురించి ఇన్ని విషయాలు ఎలా తెలుసు? ఓయ్ మినీ, తప్పకుండా ఏదో జరుగుతోంది. ఏమైంది అత్తయ్య? హల్వా నచ్చలేదా మీకు? మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? నా ఆరోగ్యం బాగానే ఉంది. ఊరికే నన్ను క్షమించండి. నా ఒక్కదాని వల్ల మీ అందరి మూడు పాడైంది. అదేంటంటే ఆ హల్వాని చూడగానే నాకు వేరొకరు గుర్తొచ్చారు. ఎవరికైతే ఆ హల్వా అంటే ఇష్టమో. అమ్మగారు, మీ మనసులోని బాధను అర్థం చేసుకోగలను. నేను కూడా తినకుండా పక్కన పెట్టేశాను. ఇంటికి తీసుకెళ్తాను. మా ఆయనకి నేనే తినిపిస్తాను. ఆయనకు కూడా ఇంట్లో చేసిన హల్వా అంటే ఎంతో ఇష్టం. మీరు ఆ హల్వాని మీ అబ్బాయే తిన్నాడనుకోండి. బెండకాయలు ఎలా ఇస్తావు? అరే చెప్పాను కదమ్మా, కేజీ 40 రూపాయలు. ఏంటి కొట్టానంటే చంప పగిలిపోతుంది. నన్ను తెలివి తక్కువదని అనుకుంటున్నావా? నేను గులాబీని. ఆగు, నేనేంటో ఇప్పుడే చూపిస్తాను. చెప్పు, నీ పేరేంటి? చూడు, తీసుకోవాలంటే తీసుకో, లేదంటే వెళ్ళు. మాటలతో చెప్తే నీకు అర్థం కదా? ఎవరది? గులాబీ, నువ్వు కూడా కూరగాయలు పెడితే గొడవ పడుతున్నావెందుకు? పద ఇంటికెళ్ళు, కూరగాయలు నేను తీసుకొస్తాను. ఎవరింటికి? ఎవరింటికా? అదే నువ్వు పనిచేసే మా ఇంటికి, కౌశిక్ నివాసానికి. ఈవిడ కూడా కౌసల్య గారి కోడలనుకుంటా. అయినా ఈమె పోలీసాలా ఉంది. చూడు గులాబీ, నువ్వు నోరు మూసుకొని ఉంటేనే మంచిది. పైగా ఆ అమ్మగారు మా ఇంటికి జీతం పంపిస్తానని మాటిచ్చారు కదా. ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే జీతం చేజారిపోతుంది. అరే, ఎక్కడ నిలబడి నీళ్ళ నువ్వే మాట్లాడుకుంటావే? ఇంటికెళ్ళు పదా. వెళ్తున్నాను అమ్మగారండి. బాబు, బెండకాయలు ఎలా ఇస్తున్నావు? అమ్మా, కేజీ 20 రూపాయలు. అయితే 1 కిలో బెండకాయలు ఇవ్వు. అలాగేనమ్మా. ఏను తొందరగా కానీ. వద్దు, నాకు తినాలని లేదు. మీనాక్షి పెద్దమ్మా, మేం పైకి వెళ్తున్నాము. మేం తినేసాము. వీళ్ళిద్దరు భోజనం అయిపోయింది, కానీ నువ్వింకా మొదలు పెట్టనేలేదు. అమ్మాయి మీనాక్షి, ఓసారి ఇలా రామ్మా. అది వస్తున్నాను అత్తగారు. ఏయ్, వీడు ఇంకా భోజనం చేయలేదు, పైన మా అత్తగారు పిలుస్తున్నారు. ఏ గులాబీ, కాస్త అన్నుని బుజ్జిగించి త్వరగా భోజనం చేసేలా చూడవా ప్లీజ్? అలాగే అమ్మగారు, నేను ఇప్పుడే వస్తాను. సరే, ఇక నువ్వు చిటికలో భోజనం చేయాలి, సరేనా? చూడు అను, ఒకవేళ నువ్వు భోజనం చేయకపోతే ఎలుకలు వచ్చేస్తాయి. ఎలుకలా? అవి అన్నీ తినేసిపోతాయి. లవ్లీ చిన్నమ్మ మీరా? కాదు కాదు పిల్లడా, నేను లవ్లీ చిన్నమ్మని కాను. తిను, త్వరగా తిను. తినమన్నానా? తిను. ఆను, నాకు ఆకలిగా లేదు. చూడను, నువ్వు తినలేదని తెలిస్తే మీ లవ్లీ చిన్నమ్మ ఎంతో బాధపడుతుంది. ఇప్పుడు తింటావా లేదా? తింటాను.
సరే మంచిది. ఇక తిను, తీసుకో. గులాబీ, వస్తున్నానమ్మగారు. అరే, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. కార్తీక్ వస్తూనే ఉంటాడు. ఓయ్ హోయ్, మా అన్ను ఎంత బుద్ధిమంతుడైపోయాడు. త్వరగా తినేసేయ్. గులాబీ, ఇల్లు సరిగా ఉడుస్తున్నావు కదా? చూడు, బెడ్ కింద చాలా డస్ట్ ఉంది. అలాగే ప్రియమ్మా. ప్రియమ్మా, అయిపోయింది. నేను వెళ్ళనా? అలాగే వెళ్ళు, కానీ ముందు ఆ టేబుల్ క్లీన్ చేయి. తర్వాత బట్టలు మడత పెట్టి వెళ్ళు. ఎప్పటి నుంచో అంటున్నావుగా. హాయిగా కూర్చొని నెయిల్స్ ఫైల్ చేసుకుంటుంది. నాతో మాత్రం ఇంటి పనంతా చేయిస్తుంది. ఏదో అంటున్నావు? లేదమ్మా, ఏం లేదు. నేననేది ఏంటంటే, మీరెంత మంచివాళ్ళు, మీ మనసు ఎంతో మంచిది, ఎంతో పెద్దది అని. థ్యాంక్స్. ప్రియమ్మా, నన్ను వెళ్ళనివ్వండి. నాకు ఇప్పటికే చాలా ఆలస్యమైంది. బట్టలు ఎవరు మడత పెడతారు? హాయ్. నమస్కారం బాబుగారు. ప్రియా, అది ఈవిడ నేను అమ్మగారి సేవల కోసం పెట్టుకుంది. అది ఈవిడే గులాబీ. గులాబీ మా వారు. హాయ్ గులాబీ. నమస్కారం. విషయం ఏంటంటే, అత్తయ్య గారి పనంతా అయిపోయిందంట. అందుకే తను ఇక్కడికి వచ్చి పనిచేస్తుంది. షీ సో స్వీట్ కదా. అయిపోయిందా? అయినా ఇప్పుడు చాలా పొద్దుపోయింది కదా. గులాబీ, ఇక నువ్వు ఇంటికెళ్ళు, లేదంటే మీ ఫ్యామిలీ వాళ్ళు కంగారు పడతారు. ఇంటికెళ్ళు. వెళ్ళు, రేపు రా. ప్రియా అక్కయ్య చాలా హుషారుగా ఉంది. గులాబీ, నమస్కారం అమ్మగారు. గులాబీ, నువ్వు నీ బట్టలు ఎప్పుడు మార్చుకున్నావు? ఇంతకు ముందు నువ్వు వేసుకున్న బట్టలు మరోలా ఉన్నాయి. లేదు లేదు అమ్మగారు, మీరేదో పొరపాటు పడినట్టున్నారు. నేను ఉదయం నుంచి ఇదే వేసుకున్నాను. ఇలా ఇవ్వండి, కూరగాయలు ఇవ్వండి. నేను మా ఇంట్లో వంటలు చేయాలి, త్వరగా వెళ్ళాలి. విచిత్రంగా ఉంది. బట్టలు గుర్తుపెట్టుకోవడంలో నేను పొరపడ్డానా? ఏ సిమ్రన్, నేను నీతోనే మాట్లాడుతున్నాను. సారీ అక్క, నేను వినలేదు. ఏమన్నారు మీరు? నేను నీతో ఆ మర్దన చేసే అమ్మాయి గురించి, అదే ఆ పనమ్మాయి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నాకెందుకో ఆ గులాబీ కార్తీక్ విషయంలో కాస్త ఎక్కువే చనువు తీసుకుంటుందనిపిస్తుంది. చెప్పాలా, నిన్న ఉదయం రాగానే మన కార్తీక్ కి తను లైన్ కొట్టడం నేను స్వయంగా చూశాను. ఏంటి? ఎందుకో తెలియదు గాని నాకు ఈ మర్దన చేసేదాని మీద డౌట్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే దాని క్యారెక్టర్ మీద నాకు కాస్త డౌట్ వచ్చింది. ఇదిగోండి గౌరక్క, నాకు మీతో కొంచెం పనుంది. ఏంటో చెప్పు.
ఇదా విషయం. సరే అయితే నువ్వు వెళ్ళి మిగతావి తీసుకురా, ఇవి నా దగ్గర ఉండనివ్వు. అంతవరకు నేను తనని వెళ్ళనివ్వను, సరేనా? త్వరగా రా. అలాగే అక్క. బాలగోపాల, నేను ఎలా నా కార్తీక్ కోసం కొంచెం హల్వా తీసుకెళ్లగలను? గౌరమ్మ గారు, సారీ నేను చూసుకోలేదు. చూసుకుని నడవచ్చు కదా. గౌరమ్మ గారు, నేను మీకోసం పరిగెత్తుకుంటూ వస్తున్నాను. సరే పర్వాలేదులే. సరే చెప్పు, ఏం పని మీద వచ్చావు? నేను ఇంటికి వెళ్ళాలి, టైం అయిపోయింది. నేను వెళ్ళనా? నువ్వింటికి వెళ్లే టైం అయితే అయ్యింది. అలా ఒట్టి చేతులతో ఎలా వెళ్తావు? నేను చేసిన రొట్టెలున్నాయి కదా, అవి ఇంటికి తీసుకెళ్ళు. నాతో రా. అబ్బా, ఈ రోజు ఉదయం పొద్దెట్టు పొడిచింది. గౌరవక్క నాతో ప్రేమగా మాట్లాడింది. పోన్లే, ఏదైతే మనకి మంచి జరిగింది. వచ్చేసావా? ఇదిగో నీకోసం ఇంకా మీ ఆయన కోసం నేను రొట్టెలు పెట్టిస్తున్నాను. కాని విను, మా డబ్బా తీసుకురావడం మర్చిపోకు. అలాగే రేపటి నుంచి నీ డబ్బాని తెచ్చుకో. నీకు కావలసిన భోజనం తీసుకెళ్ళు. గౌరమ్మ గారు, మీరు నిజంగా అన్నపూర్ణ తల్లే. మీ ఇంటి నుంచి నేనెన్నడూ కూడా ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. రేపు మీ డబ్బా తప్పకుండా తెస్తాను, పక్కా. ఇక నేను వెళ్ళొస్తాను. అన్నట్టు సిమ్రన్ నీ మొబైల్ నెంబర్ అడిగింది, నువ్వు తీసుకొచ్చావా? గులాబీ నిన్నే అడుగుతున్నాను, ఫోన్ నెంబర్ తెచ్చావా? గౌరమ్మ గారు, అదేంటంటే నాకు నా నెంబరు అస్సలు గుర్తుండదు. అందుకే మీరు పని చేయండి, నాకు మీ నెంబర్ ఇవ్వండి. అలాగే రాసు. నేనేం చేస్తానంటే మీకు మిస్డ్ కాల్ ఇస్తాను. నెంబర్ చెప్పండి. రాసుకో. వచ్చింది. ఇదేగా నీ నెంబర్? గౌరమ్మ గారు, ఇదే నా ఫోన్ నెంబర్, రాసుకోండి. రాసుకుంటాను. గులాబీ ఉండు. సిమ్రన్ నీ ఫామ్ నీకిచ్చింది. ఇందులో నీ వివరాలన్నీ రాయమంది. అంటే నీ పూర్తి పేరు, పర్మనెంట్ అడ్రస్, ముఖ్యంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇదిగో పూర్తి చెయ్యి. గౌరమ్మ గారు, ఇదంతా ఇంగ్లీష్ లో ఉంది. నాకు చదువు సంజ రావు, ఇది నా వల్ల కాదు. మీ దగ్గర ఉంచుకోండి. దానికేం ఇబ్బంది లేదు. నీ వివరాలన్నీ పూర్తిగా నాకు చెప్పు, నేను మీనాక్షికి చెప్పి పూర్తి చేస్తాను. సరే, నీ పూర్తి పేరు చెప్పు. మీ ఆయన పేరుతో సహా కలిపి చెప్పాలి. గులాబీ. గౌరమ్మ గారు, ఇలా ఇవ్వండి. మీరెందుకు ఇబ్బంది పడతారు? నేనే ఈ ఫారం తీసుకెళ్లి పూర్తి చేసుకొని నేను తీసుకొని వస్తాను, సరేనా? ఇప్పుడే పూర్తి చేయొచ్చుగా. వద్దంటున్నానా? ఒక నిమిషం. నేను కెమెరా తీసుకొచ్చాను, దాంతో నేను ఫోటో తీస్తాను. రేపు నువ్వు వచ్చేసరికి ప్రింట్ కూడా వచ్చేస్తుంది. గులాబీ, ఇవన్నీ నాకు ఇలా ఇవ్వు. కొంగు తీసే అలా కూర్చుని ఫోటో దిగు. త్వరగా కానివ్వు. నిన్నే ముసుగు తీసే. అలాగే త్వరగా కొంగు తీసేయాలి. తీయమంటుంటే ఏం ఆలోచిస్తున్నావు? త్వరగా కానివ్వు. గులాబీ, నువ్వు తీయకపోతే నేనే తీస్తాను. అలాగే. మీకు కావాల్సింది నేను ఫోటో దిగడమే కదా? సరే, ఇలాగే తీసుకోండి. ఎందుకంటే మా అత్త వాళ్ళకి బయట వాళ్ళ ముందు మొహం చూపించడం ఇష్టం ఉండదు. నీకేమైనా మతిపోయిందా గులాబీ? గుర్తింపు కార్డు కోసం తీసుకునే ఫామ్ లో ఇలాంటి ఫోటో ఎలా పెడతావు? ఇదేం పద్ధతండి? ఇలా అయితే నేను మీ ఇంట్లో పని చేయను. నేను ఇంతకు ముందు పెద్ద పెద్ద ఇళ్లలో పనిచేశాను, అక్కడ నన్నెవరు ఫోటో గిట్టో అడగలేదు. అయినా కానీ మొత్తం మీద నేను ఒకసారి ఫోటో దిగాను, అది కూడా నా పెళ్లిలో మా ఇంట్లో వాళ్ళ కోసం. అది కూడా ఇలాగే కొంగు కప్పుకొనే.
సరే మీ ఇష్టం. ఫోటో ఇలా తీసుకుంటే తీసుకోండి, లేకపోతే నేను పరమానేసి వెళ్ళిపోతాను. వెళ్ళు వెళ్ళు, పన్ను తెలిసి వెళ్ళు. నీలాంటి పనులు ఒక్కరే లేరు, 100 మంది ఉన్నారు. అది కాక నాకేమో నీ పద్ధతులేవి అసలు కొంచెం కూడా ఏమీ నచ్చలేదు. ఇలా ముందుకేస్తే నిజంగానే ఈ పని వదిలేయాల్సి వస్తుంది. అమ్మగారు, నిజం చెప్పాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది. ఉదయం నుంచి ఇంటి పనులు చేసి చేసి చెమట పట్టి నా లిప్స్టిక్, కాటుక, పౌడరు అన్ని కారిపోయాయి. ఫోటో అస్సలు బాగా రాదు, అందుకే నేను ఇప్పుడు ఫోటో దిగను. చూడు గులాబీ, ఇక నీ నాటకాలాపు. ఈ ఇంట్లో 2 పోలీస్ ఆఫీసర్లు ఉన్నారని మర్చిపోకు, జైల్లో పెట్టిస్తాం. మీనాక్షి, తనిలా విందు గాని సిమ్రాన్ ఒకసారి పిలు. అది అక్క, సిమ్రాన్ ఆఫీస్ నుంచి అర్జెంటుగా రమ్మని ఫోన్ కాల్ వచ్చింది, అందుకని తన ఆఫీస్కి వెళ్ళింది. కానీ తను వెళ్లే ముందు ఈ ఫామ్ ని పూర్తిగా నింపించుమంది. అలాగే ఈ రోజు ఫోటో తప్పకుండా తీసుకోమంది. ఓ భగవంతుడా, ఇప్పుడేం చేయను? ఈ రోజు వీళ్ళు నన్ను వదిలేలా లేరు. అమ్మగారు, అయితే సరే, ఓ పని చేస్తాను. నేను మా ఇంటికెళ్ళి లిప్స్టిక్, కాటికా పౌడర్ రాసుకొని వస్తాను. ఆ తర్వాత మీరు 100 ఫోటోలు తీసుకోండి. నేను వెళ్ళొస్తాను. ఇలా చూడు, మీ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు, నా గదిలోకి వెళ్లి తయారవు, సరేనా? అలాగే, నేను 2 నిమిషాల్లో వస్తాను. 2 నిమిషాల్లో. దీంతో ఏం తలనొప్పిరా బాబు. థ్యాంక్ గాడ్ నిద్రపోతున్నాడు. అయినా లవ్లీ, ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఈ రోజు తనతో ఈ ఫామ్ పూర్తి చేయించాల్సిందే. అది అక్కయ్య, మీరు తన్ని మేకప్ అని అదన్ని పంపించి ఉండాల్సింది కాదు. వెళ్ళేంతసేపు అయింది, ఇంకా రాలేదు చూడండి. అత్తయ్య గారు మీరా? అత్తయ్య గారు మీరెందుకు కిందకొస్తున్నారు? అరే, పైన కూర్చొని విసుగొస్తుంది, కాస్త కిందికి వస్తే బాగుంటుందని. నెమ్మదిగా దిగండి అత్తయ్య గారు, నెమ్మదిగా. కాసేపు అటు ఇటు నడిస్తేనే కదా కాలు బాగవుతుంది. సరే, కానీ మీరిక్కడేం చేస్తున్నారు? చూడు మీనాక్షి, నీ చేతిలో ఆ కెమెరా ఎందుకుంది? అదండి అత్తయ్య గారు, అదే సిమ్రా చెప్పిందండి. మన పని మనిషి గులాబీ ఉంది కదా, తనది ఒక ఫోటో తీసుకోవాలి. అలాగే ఈ ఫామ్ ఉంది కదా, ఈ ఫామ్ ని కూడా పూర్తి చేయాలి. అలాగా, తన కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నామండి. సరే, ఇంతకి తనెక్కడుంది? అత్తయ్య గారు, తనని నా గదిలోకి పంపించాను. గులాబీ మేకప్ వేసుకుంటే గానీ ఫోటో దిగనట్టుంది. మేకప్? అవును. ఈ పిల్లుంది చూడు. చూడండి, వస్తోంది.